ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వానలతో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వానలతో జగిత్యాల ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఓవైపు ధర్మపురి సమీపంలోని నేరెళ్ల వాగు పొంగి పొర్లుతుండగా అదే మార్గంలో అనంతారం వాగు కూడా ఉప్పొంగడంతో జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి. నేరెళ్ల వద్ద ప్రయాణికులెవరూ సాహసం చేసి దాటకుండా వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై వర్షం ప్రభావం పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. నిన్నటిదాకా ఎల్నినో ప్రభావంతో ముఖం చాటేసిన వాన నిన్న రాత్రి నుంచి కూడా భారీగా కురుస్తుండడంతో ఒకవైపు ఆనందంతో పాటు ఇంకొక వైపు ఆందోళన కూడా రెక్కెత్తిస్తుంది. ఎందుకంటే మొత్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ ఎఫెక్ట్ అనేది మనకు పెద్దపల్లి అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ప్రధానంగా కనిపిస్తుంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల నుంచి ధర్మపురి మంచిర్యాల వెళ్ళే రోడ్డు మొత్తంగా బ్లాక్ అయిపోయింది. అక్కడ నేరేళ్ల వద్ద ఆక్సాయిపల్లె గుట్ట వద్ద ఒక పొంగి పొర్లిన వాగుతోని మొత్తంగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయాయి. అక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇంకొక వైపు జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లే రోడ్లో అనంతారం వాగు వద్ద కూడా అదే స్థాయిలో ఉధృతిగా వాగు ప్రవహిస్తుండడంతో మొత్తంగా అక్కడ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి మొత్తంగా అక్కడ కూడా పోలీసులు ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటారు. మొత్తంగా ధర్మపురి జగిత్యాల మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ఈ పరిస్థితులు మనకు చాలా చోట్ల కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు పెద్దపల్లి జిల్లాలో కూడా 5 ఇంక్లైన్ కాలనీలో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలను తరలించారు. 4 బొగ్గు బావుల్లో కూడా మొత్తంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరొక వైపు మనం చూస్తే ప్రాజెక్టుల్లో ఒకసారిగా వరద పోటు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా డెడ్ స్టోరేజ్కి పడిపోతుందని చెప్పి ఒక ఆందోళన నెలకొన్న క్రమంలో ఈరోజు ఏకంగా 45,000 క్యూసెక్కుల వరద నీరు ఇప్పుడు పోటెత్తడంతో మొత్తంగా ప్రాజెక్టులో కూడా వరద వచ్చే అవకాశము అదేవిధంగా ప్రాజెక్టులో కళకళలాడే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరొక వైపు అయితే ఇది లోతట్టు ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొరుట్ల, మెట్పల్లి అదేవిధంగా పెద్దపల్లి జిల్లా రామగుండము ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తారు. ముఖ్యంగా రామగుండంలో లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడంతో అక్కడ ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న ఒక భారీ వాన అనేది కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో ఒకవైపు ఆనందము ఇంకొక వైపు ఆందోళన ఈ రెండింటిని కూడా మనకు పట్టి చూపిస్తోంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.